త్రిభాషా సూత్రంపై మరోసారి విస్తృత రాజకీయ చర్చకు పరిస్థితులు పక్వమవుతున్నాయి. విద్యారంగ వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఏకభాషా విధానమే అమలవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఆంగ్ల భాషలోనే విద్యాబోధన జరగాలన్న నిశ్చిత భావన సహజ వివేకానికి, విద్యపై విఘ్నుల దార్శనికతకు విరుద్ధంగా ఉంది. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే భాషా వైవిధ్యం నుంచి ఏకభాషా స్వామ్యానికి తిరోగమించడాన్ని రాజ్య వ్యవస్థే ప్రోత్సహించటం, పైగా ఆ తిరోగతిని ఆధునికంగా ప్రస్తుతించడం జరుగుతోంది. పాఠశాల బాలలకు 3 భాషలు బోధించాలన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగా సుప్రసిద్ధమైంది. 1968లో ఈ సూత్రానికి సర్వజనామోదం లభించింది. ఈ ప్రకారం పాఠశాల బాలలకు హిందీ భాష రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లీషు, ఆధునిక భారతీయ భాషను బోధించాలి. హిందీ ఇతర రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషను బోధించాలి. దక్షిణ భారతావనిలో హిందీ వ్యతిరేక నిరసనలో వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రం ఆమోదం పొందింది. తొలుత రాధాకృష్ణన్ కమిషన్ ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రాన్ని విద్యావేత్త కొఠారి నేతృత్వంలోని తొలి విద్యా కమిషన్ అంగీకరించింది. దరిమిలా 1960లు, 1980లో కేంద్రం రూపొందించిన ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో ఈ త్రిభాషా సూత్రం భాగమైంది. త్రిభాషా సూత్రానికి హేతుబద్ధమైన ప్రాతిపదికలు ఉన్నాయి. భారత్లో అనేక భాషలు మాట్లాడతారు. 1 కంటే ఎక్కువ భాషలలో మాట్లాడే వ్యక్తులు, జన సముదాయాలు అనేకమున్నాయి. సమున్నతమైన బహుభాషా సంస్కృతి వర్ధిల్లుతున్న దేశం మనది. భారతీయ అస్తిత్వంలో భాగమై భారతీయతను విశిష్టంగా నిర్వచిస్తున్న భాషా వైవిధ్యం కొనసాగేందుకు, ఆ భాషా బాహుళ్యాన్ని ప్రోత్సహించేందుకు మన విద్యా వ్యవస్థ ఒక ప్రధాన ఆలంబన కావాలి. బహుభాషల్లో విద్యాభ్యాసం ఆలోచనశీలతను, చింతనాశక్తిని, సృజనాత్మకతను, విద్యాభివృద్ధికి, సామాజిక సహనానికి విశేషంగా తోడ్పడగలదనేందుకు శాస్త్రీయ రుజువులు ఉన్నాయి. మరి బహుభాషా సంస్కృతిని ప్రోత్సహించేందుకు, పరిపుష్టం చేసేందుకు త్రిభాషా సూత్రంను అమలుపరచడం కంటే మరో మేలు మార్గం మరేముంది? బాలలు అంచెలంచెలుగా 3 కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలని, ఎన్ని భాషలు అదనంగా నేర్చుకుంటే మాతృభాష, ద్వితీయ భాషలో ప్రావీణ్యాలను పెంపొందించుకోవడం సులభతరమవుతుందని, అధ్యయన ప్రగాఢత సమృద్ధమవుతుందని భాషావేత్తల, విద్యావేత్తల బృందం ఒకటి స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడు త్రిభాషా సూత్రం ఎందుకు వివాదాస్పదమవుతోంది? జాతీయ విద్యా విధానం 2020ని అమలు పరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఆ రాష్ట్రానికి సర్వశిక్ష అభియాన్ కింద ఇవ్వవలసిన నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచి తీరాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని పాటించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిరాకరిస్తున్నారు. తమ పార్టీ మొదటి నుంచి త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తోందని స్టాలిన్ అంటున్నారు. తమ రాష్ట్రం ఎప్పుడూ పాఠశాల బాలలకు 2 భాషల తమిళం, ఆంగ్లం బోధిస్తుందని ఆయన అన్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం పాఠశాల విద్యలో 3వ భాషను కూడా బోధించి తీరాలన్నది హిందీ భాషను తమపై రుద్దేందుకు ఒక సాకు మాత్రమేనని ఆయన విమర్శించారు. స్టాలిన్తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విభేదిస్తూ తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగానికి నిబద్ధమై ఉండాలని స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రం విషయంలో తాము కట్టుబడి ఉండాల్సిన యుక్తమైన రాజ్యాంగ అధికరణ, నిబంధన ఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రిని తమిళనాడు ముఖ్యమంత్రి అడిగారు. భావోద్వేగపూరితమైన వాద ప్రతివాదాలివి. అందున వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమైనప్పుడు ఈ భాషా ఘర్షణ పార్లమెంటు లోపల, బయట మరింత తీవ్రమయ్యే అవకాశముంది. త్రిభాషా సూత్రాన్ని ఆక్షేపించేందుకు, అనుమానించేందుకు డీఎంకే ప్రభుత్వానికి సహేతుకమైన కారణాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య పాలన విధానాన్ని తరచూ ఉల్లంఘిస్తోంది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భారతీయ జనతా పార్టీ పక్షాన నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మోదీ సర్కారే పదే పదే అక్రమంగా వినియోగించుకుంటోంది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాలకు యూజీసీ కొత్త మార్గదర్శక సూత్రాలు ఇందుకొక తాజా ఉదాహరణ. విద్యా విధానాల అమలు విషయంలో, అందున బోధనా మాధ్యమం వంటి సున్నితమైన విషయమై రాష్ట్రాలు తమ నిర్దేశాలను పాటించేలా కేంద్ర నిధుల మంజూరును ఒక సాధనంగా ఉపయోగించుకోవడం అనేది సమంజసమైన పాలన కాబోదు. ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధమైనది, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించేది. సరే, మోదీ ప్రభుత్వ జాతీయ విద్యా విధానంతో అనేక సమస్యలు ఉన్నాయి. త్రిభాషా సూత్రం వాటిలో ఒకటి మాత్రమే. ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో భాగంగా ఉన్న త్రిభాషా సూత్రాన్ని జాతీయ విద్యా విధానం 2020 కూడా పునరుద్ఘాటించింది. వాస్తవానికి మోదీ సర్కార్ జాతీయ విద్యా విధానం హిందీని ప్రస్తావించకపోవడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది. ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన
ఏ 3 భాషలనైనా పాఠశాల బాలలకు బోధించవచ్చు. అయితే ఆ 3 భాషలలో 2 తప్పనిసరిగా దేశీయ భాషలై ఉండాలి. ప్రాచీన భాషలైన సంస్కృతం, తమిళంను ఆ 2 దేశీయ భాషలలో భాగంగా పరిగణించవచ్చు. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒకదాన్ని ఆంగ్ల భాషను బోధించవచ్చు. త్రిభాషా సూత్రం ప్రకారం తమిళం, ప్రాచీన తమిళం, ఆంగ్ల భాషను బోధించవచ్చు. హిందీ భాషను రుద్దుతారనే భయం లేకుండా తమిళనాడు ప్రభుత్వం నిరాటంకంగా త్రిభాషా సూత్రాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ వాస్తవాల దృష్ట్యా తమిళనాడు ముఖ్యమంత్రి త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడానికి బదులు అన్ని రాష్ట్రాలలోనూ దానిని ఒకే విధంగా అమలుపరిచిన పక్షంలో ఆమోదించాలి. హిందీ భాష రాష్ట్రాలలో 3వ భాషగా తమిళం లేదా మరేదైనా దక్షిణాది భాషను బోధించేందుకు సిద్ధమైతే తమిళనాడు పాఠశాలల్లో కూడా హిందీని ప్రవేశపెట్టేందుకు స్టాలిన్ అంగీకరించాలి. అట్లా కాకపోతే ఆంగ్లం, తమిళంతో పాటు హిందీ రాష్ట్రాలు 3వ భాషగా సంస్కృతంను బోధిస్తున్నట్టు ప్రాచీన తమిళంను 3వ భాషగా ప్రవేశపెట్టవచ్చు. అటువంటి చర్య త్రిభాషా సూత్రానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని తేటతెల్లంగా ప్రకటిస్తుంది. ఆ సూత్రం నిర్దేశిస్తున్న భాష వైవిధ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షిస్తుంది. హిందీ రాష్ట్రాలే కాని తమిళనాడు కాదన్నదే ఆ వాస్తవం. 1960లో త్రిభాషా సూత్రంపై తొలి ఏకాభిప్రాయం కుదిరింది. హిందీ భాష రాష్ట్రాలు మరో ఆధునిక భారతీయ భాష, ముఖ్యంగా ఏదైనా ఒక దక్షిణ భారతీయ భాషను బోధించాలన్నది ఆ సార్వత్రిక సమ్మతి. ఆ ప్రకారం తొలుత ఉత్తరప్రదేశ్లో తమిళం, హర్యానాలో తెలుగు, బీహార్, రాజస్థాన్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతర దక్షిణాది భాషలను బోధించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్ది కాలానికే హిందీ రాష్ట్రాల్లో 3వ భాష నిబంధన అమలుకో ఒక దగ్గరి దోవను కనుగొన్నాయి. అది సంస్కృత భాషా బోధన. చాలా ప్రాథమికంగా, యాంత్రికంగా బట్టి వేయించడం ద్వారా ఆ పుర భాషను 3వ భాషగా నేర్పించడం ప్రారంభమైంది. అలా మరో ఆధునిక భారతీయ భాషను బోధించే అవసరాన్ని పూర్తిగా దాటవేశారు. నిజం చెప్పాలంటే త్రిభాషా సూత్రం ఒక అసమ ఒప్పందంగా పరిణమించింది. హిందీయేతర భాషీయులు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి అయింది. అయితే హిందీ భాషీయులు దక్షిణాది భాషను ఒకదాన్ని నేర్చుకునేందుకు సహృద్భావపూర్వకంగా ప్రతిస్పందించలేదు. దీంతో దక్షిణ భారతావనిలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా రాజకీయ ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. ఉత్తరాది వారి దబాయింపును సవాల్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. త్రిభాషా సూత్రాన్ని అమలుపరచడంపై కేంద్ర ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నదా? హిందీ భాషను హిందీయేతర భాషీయులపై రుద్దకుండా ఉండటం పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నదా? ఉన్నట్లయితే రాష్ట్రాలకు విద్యారంగ సంబంధిత నిధులు మంజూరు చేసేందుకు త్రిభాషా సూత్రం అమలును ఒక షరతుగా నిర్దేశించకూడదు. 1968లో వలె సమస్త రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి పాఠశాల విద్యలో భాషా వైవిధ్యంపై ఒక జాతీయ ఏకాభిప్రాయాన్ని రూపొందించాలి. 3వ భాషకు ప్రత్యామ్నాయంగా సంస్కృత భాష బోధనతో తప్పించుకునేందుకు హిందీ భాష రాష్ట్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. భాషా సమస్యపై రాజకీయ చర్చను కొత్త పుంతలు తొక్కించి హిందీ స్వామ్యం కాకుండా బహుభాషా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రాధాన్యమివ్వాలి. మన విద్యా విధానంలో ఆంగ్ల భాష ఆధిపత్యం రాజమేలుతుంది. విద్యా బోధనలో ఇంగ్లీష్ భాష ప్రాబల్యాన్ని తొలగించడం అనేది చాలా అవసరం. ఇది మన రాజకీయవేత్తల దీక్షా దక్షతలకు ఒక పరీక్ష, సందేహం లేదు. సర్వత్రా, ముఖ్యంగా విద్యారంగంలో ఆంగ్ల భాష ఆధిపత్యం నుంచి బయటపడటం కంటే రాజ్య వ్యవస్థ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడం, పారిశ్రామిక, సైనిక రంగాల భాగస్వామ్యాన్ని ఎదుర్కోవడం చాలా సులువు సుమా.